వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నజర్ పెంచారు. సభ్యత్వ నమోదు కమిటీల ఏర్పాటు తర్వాత మరోసారి ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. ఎప్పట్లానే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబోతున్నారని టాక్. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ జరగబోతోంది. కారు పార్టీకి కేటీఆర్తో పాటు కొత్తగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉండబోతున్నారట. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఓ బీసీ నేతను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే అవకాశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ పునర్వ్యవస్థీకరణపై కేసీఆర్ ఫోకస్. త్వరలోనే సభ్యత్వ నమోదు కమిటీల ఏర్పాటు. మరోసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ తో పాటు పార్టీకి మరో వర్కింగ్ ప్రెసిడెంట్. బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం ఏముంది? పార్టీ పునర్వ్యవస్థీకరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం, అధ్యక్ష ఎన్నికలు, కొత్త కమిటీల నియామకం లాంటి అంశాలపై ఆయన సీరియస్గా దృష్టి సారించారు. వచ్చే నెలలో బీఆర్ఎస్ భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. ఈ కార్యక్రమాన్ని కేవలం సభ్యుల సంఖ్య పెంపుగా మాత్రమే కాకుండా పార్టీని మళ్లీ గ్రామ స్థాయిలో బలోపేతం చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో ఉన్న కేసీఆర్ అందుకు తగినట్లు కార్యాచరణ మొదలుపెట్టారు. అధినేత ఆదేశాలతో పార్టీ ముఖ్య నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ కమిటీలను నియమించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఖాయం. కేటీఆర్ను కూడా మరోసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగించబోతున్నారని టాక్. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు 2.5 ఏళ్లుగా పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దీంతో ఆయనను మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం లాంఛనమే అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్పై పార్టీలో ప్రస్తుతం మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేటీఆర్తో పాటు మరో వర్కింగ్ ప్రెసిడెంట్ను కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయని గులాబీ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. బీసీ నినాదం అనేది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎజెండాగా మారింది. 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ సర్కార్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. బీసీలకు సరైన న్యాయం చేయడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ తరచూ టార్గెట్ చేస్తున్నారు. బీసీ అంశాన్ని కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా సంస్థాగతంగా కూడా ఆ వర్గానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్తో పాటు బలమైన బీసీ నేతను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే అవకాశంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో కేసీఆర్ కుటుంబానిదే ఆధిపత్యం అనే విమర్శకు ఈ నియామకంతో చెక్ పెట్టినట్లు అవుతుందనేది బీఆర్ఎస్ వర్గాల ఆలోచన. 2023 ఎన్నికల తర్వాత గ్రామీణ బీసీ యువ ఓటర్లలో పార్టీ ప్రభావం తగ్గిందనే చర్చ వినిపిస్తూ ఉండడం, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రేవంత్ సర్కార్ బలంగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం, బీజేపీ కూడా బీసీ ఓట్ బ్యాంకుపై దృష్టి పెట్టడం లాంటి పరిణామాల మధ్య ఆ వర్గానికి చెందిన నేతను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తే అన్ని రకాలుగా పార్టీకి లాభమే అనే ఆలోచన కనిపిస్తోంది. బీసీలకు పార్టీలో పెద్దపీట వేసినట్లవ్వడమే కాదు, బీఆర్ఎస్ సామాజిక సమతుల్యత పాటిస్తుందనే సందేశాన్ని ఇచ్చినట్లయ్యే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్తో పాటు మరో వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీ నేతలను నియమిస్తే బీఆర్ఎస్కు రాజకీయ ఆయుధంగా మారే ఛాన్స్ ఉంటుంది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గానికి పార్టీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టడం ద్వారా ఆ సామాజిక వర్గానికి దగ్గరవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపైన ఒత్తిడి తీసుకురావచ్చనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ ప్రాసెస్లో సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, బీసీ నాయకత్వానికి ప్రాధాన్యం అనే 3 అంశాలను కలిపి ఒక రాజకీయ సౌధాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్.